దివ్య లక్షణాలు కలిగినటువంటి దేవాది దేవుని యొక్క సాన్నిధ్యములోనికి ప్రవేశించేటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఇశ్రాయేలీయులైన వారు ఐగుప్తు అనబడేటువంటి దేశములో 430 సంవత్సరాల కాలము జీవించారు. అయితే వారి శ్రమ కాలములో పెట్టిన మొర్ర దేవుడు ఆలకించి వారిని ఐగుప్తు నుండి కనాను దేశానికి తీసుకెళ్ళడానికి మోషేను దేవుడు నియమించారు. మోషే అనబడేటువంటి నాయకుని నాయకత్వాన ఇశ్రాయేలీయులు ఐగుప్తు అనబడేటువంటి దేశము నుండి 40 సంవత్సరాల కాలం ప్రయాణము చేసి కనాను దేశానికి చేరుకున్నారు. బయలుదేరిన వాళ్ళల్లో పురుషుల సంఖ్య 6 లక్షల మంది, స్త్రీలు కాకుండా, చిన్న పిల్లలు కాకుండా. కాల్బలము అన్నారు. కాల్బలము అంటే యుద్ధ శూరులు, అంటే యుద్ధములో పోరాడగలిగిన యోధులు 6 లక్షల మంది. అయితే మిగిలిన వారందరూ కలిస్తే 35 లక్షలు అవుతుంది అని బైబిల్ పండితుల అభిప్రాయం. ఏదేమైనా కానీ బైబిల్ ఆధారాన్ని బట్టే 6 లక్షల మంది బయలుదేరితే కాల్బలము ఆ 6 లక్షల మందిలో కనాను దేశానికి అడుగు పెట్టిన వారు ఎన్ని లక్షల మంది? లక్షలు కాదు. పోనీ ఎన్ని వేల మంది వెళ్ళారు? వేలు కాదు. పోనీ ఎన్ని వందల మంది వెళ్ళారు? వందలు కాదు. ఏంటిది? మిగిలిన వారు లెక్కెడుచుపెట్టి 6 లక్షల మంది కాల్బలమైతే వారిలో 2 మాత్రమే అడుగు పెట్టారు. ఈ మాట చాలా భయాన్ని కలిగించేటువంటి మాట. మిగిలిన వారు ఏమయ్యారు? అడవిలో చనిపోయారు. కారణం ఏంటి? దేవునిపై విసుక్కున్నందువల్ల, దేవునిపై సణిగినందువల్ల, దేవునికి ఇష్టంగా వారు జీవించలేకపోయారు. యూదా పత్రిక 5వ వచనము నుండి ఈ సంగతులన్నీ మీరు ముందుటనే ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. ఇలా వినాలి ప్రియులారా, ఐగుప్తులో నుండి రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. ఈరోజు రేపో ఆకాశ మండలానికి యేసు రాబోతున్నారో మనలో ఎంతమంది యేసును కలుసుకుంటారో, ఎంతమంది మేఘమెక్కుతారో, ఎంతమంది మార్పు చెందారు. అన్నిటికంటే దేవునికి ఇష్టమైనది ఏమిటంటే పరిశుద్ధత. నీవెంతసేపు మోకరించినా, నీవెన్ని ప్రార్థనలు చేసినా పాపం విడిచిపెట్టకపోతే ఆ పాపము నీ వెంటే ఉండి నిన్ను నాశనము చేస్తుంది. వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. అయితే ప్రియులారా, 2 మాత్రమే కనానుకి వెళ్ళారు. ఆ 2లో మొదటి వ్యక్తి పేరేమిటంటే యెహోషువ, రెండో వ్యక్తి పేరేమిటంటే కాలేబు. ఈ రోజున యెహోషువను గూర్చి తెలియజేసేటువంటి ప్రాముఖ్యమైన మాటలు ఏమిటంటే, ఒకటి, యెహోషువ
విమోచింపబడిన వాడు. ఐగుప్తు దేశములో నుండి పస్కారబడేటువంటి గొర్రె పిల్ల రక్తమును బట్టి ఐగుప్తులో నుండి విమోచింపబడిన వాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 20వ వచనములో యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను. ప్రియులారా, ఈ వచనములో ఇనుప కొలిమిలో నుండి రప్పించెను. ఇలా వినాలి ప్రియులారా, యెహోషువ అనబడేటువంటి ఆయనే ఐగుప్తులో నుండి రప్పించబడ్డాడు. గొర్రె పిల్ల రక్తములో విమోచింపబడిన వాడు ఈ యొక్క యెహోషువ. అయితే ఈవేళ మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, మీరు కూడా విమోచింపబడాలి. 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి దేవుడు తన కుమారుని పంపించారు. యేసుక్రీస్తుగా దేవుడు వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే విమోచన చేయడానికి, పాపముల నుండి విమోచించడానికి, నరకములోనికి వెళ్ళిపోయే వారిని ఆ వెళ్ళకుండా విమోచించడానికి వచ్చారు. విమోచనకర్త, విమోచించబడిన వారమై ఉన్నాం. గలతీయులకు వ్రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. విన్నారా ప్రియులారా? దాస్యం, ఏ దాస్యం? పాప దాస్యం అనబడే కాడి కింద చిక్కుకోవద్దు. 2000 సంవత్సరాల క్రితమే ఆయన విమోచించారు. అయ్యా అమ్మా, ఎవరైనా గాని యేసు దగ్గరికి రాకపోతే పాప క్షమాపణ లేదు. ఎంత ప్రమాదం అంటే, యేసు నమ్ముకోపోతే పాపములు క్షమించబడవు. పాపములు క్షమించబడకపోతే మోక్షము లేదు. అమ్మా, ఈ లోకమే 70 ఏళ్ళ లోకమే, కానీ పరలోకం అంతము లేని రాజ్యం. ఈ 70 ఏళ్ల లోకాన్ని చూచి ఆ భాగ్యం విడిచిపెట్టకు. ఆ పస్కా బలి ద్వారా వారు విమోచించబడినట్లు సిలువ వేయబడిన యేసుక్రీస్తు అనబడే గొర్రె పిల్ల కార్చిన రక్తము ద్వారా మనందరం విమోచించబడ్డాము. బోలో యేసు మహారాజుకు. యెహోషువ విమోచింపబడిన వాడు. ఈ రోజుని మీకు చెప్పే మాట ఏమిటంటే, మనందరము విమోచించబడ్డామా? పాపముల నుండి విమోచించబడ్డామా? యేసు వారి రక్తము కాచేశారు, కానీ మనం ఏం చేయాలి? యేసు నమ్మాలి. అందుకనే బైబిల్లో చాలా ముఖ్యమైన మాట ఏమిటంటే, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథములో 2:38లో మీరు పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఏం చెయ్యాలి? పాపాలు క్షమించబడడానికి బాప్తిస్మాని పొందాలి. ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నారు, నువ్వు బాప్తిస్మాని పొందావా? వేలాది మందిగా ఈ షాల్లోమున మీకు చెప్పే మాట ఏమిటంటే, నీవే పాప దాసత్వం అనబడే కాడి కింద నీవు ఉండిపోయావేమో. ఏ కాడి కింద ఉన్నావో దాన్ని ఒప్పుకొని బాప్తిస్మాని పొంది మరలా అదే కాడి కిందకు చిక్కుకొనకుడి, పరిశుద్ధంగా జీవించాలి. ఒకటి యెహోషువ విమోచింపబడిన వాడు. రెండవదిగా చూస్తే యెహోషువ ఒక ప్రధానిగా ఉన్నాడు.
అనగా ప్రధాని అంటే ఇశ్రాయేలీయుల్లో ముఖ్యమైన వాడిగా. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 1వ వచనము నుండి యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. 6వ వచనములో యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు. అలాగే 7వ వచనములో ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ. ఈ హోషేయ అనబడే ఆ పేరే యెహోషువగా రూపాంతరము చెందింది. ఆ పేరు హోషేయ అనబడేటువంటి పేరుకి అర్థం ఏమిటంటే రక్షణ. యెహోషువ అనబడేటువంటి పేరుకి అర్థం ఏమిటంటే ప్రభువే రక్షకుడు. అనగా ముందు పేరేమో రక్షణ, అంటే ఈయన ఎవరిని రక్షించలేడు, కానీ ప్రభువే రక్షకుడు, అది గొప్పది. ఈ రోజున నీ పేరు కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. ఈ రోజున మనం ఎలా ఉండాలంటే, యేసే నాకు రక్షకుడు, నేను గొప్ప కాదు, నన్ను రక్షించిన యేసు గొప్ప. బైబిల్లో 2 రక్షకులు ఉన్నారు. ఓ రక్షకుడి పేరు ఏమిటంటే ఇశ్రాయేలీయులను రక్షించిన రక్షకుడు మోషే. 2వ రక్షకుడు ఎవరంటే లోకైక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువే. బోలో యేసు మహారాజుకో. 12 గోత్రాల్లో యూదా గోత్రము నుండి యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు, అలాగే ఎఫ్రాయిము గోత్రము నుండి హోషేయ అనగా యెహోషువ పంపించబడ్డారు. ప్రధాని. ఈ రోజున మీకు అందరికీ చెప్పే మాట ఏమిటంటే, మన జీవితాలు ప్రధానిగా ఉండాలి. ప్రధాని ముఖ్యమైన వారు, సంఘములో ముఖ్యమైన వారు, సేవలో ముఖ్యమైన వారు. హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనములో యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఆ తరువాత మరి యొక్క దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. యెహోషువ కాలంలో జయాలు బాగున్నాయి, కానీ విశ్రాంతినిచ్చే దేవుడే రాబోయే కాలంలో ప్రజలందరికీ విశ్రాంతినిచ్చే అసలైన యెహోషువ ప్రభువే రక్షకుడు. ఏదేమైనా కానీ ఈ యెహోషువ అనబడేటువంటి ఆయనే ప్రధానిగా ఉన్నాడు. మీరు ఎలా ఉండాలంటే ప్రధానిగా ఉండాలి. ఇక 3వదిగా చూస్తే ఈ యెహోషువ సైన్యాధిపతి. మోషే ఓ ప్రార్థన చేశాడు. మోషేను దేవుడే అబారీం అనబడే కొండపైకి తీసుకెళ్ళి, ప్రియుల 27వ అధ్యాయంలో 12వ వచనములో చూస్తే యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఈ అబారీము కొండెక్కి నీవు ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తరువాత నీ సహోదరుడైన ఆరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడదు. ఏలయనగా సీను అరణ్యములో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులోనున్న మెరీబా నీళ్లే. అప్పుడు మోషే యెహోవా తిట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరుడైన గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరు నియమించు. దేవుడేమన్నారో, మోషే నువ్వు వెళ్ళిపోతావు అంటే నువ్వు చనిపోతావు అంటే మోషే దేవుని అడుగుతున్నాడు, కాపరు లేని గొర్రెలుగా కాకుండా వీరికి ఒక నాయకుడిని ఇవ్వండి. ఓ మాట చెప్తున్నా మీకు, మోషే కూడా అడుగు పెట్టలేదు కనాను దేశానికి. ఈ మాట వినేవారులారా జాగ్రత్తగా, లేకపోతే బండను మాట్లాడంటే కొట్టాడు. అందుకని మోషే కనానుకు అడుగు పెట్టలేదు. రేపు నీవు మేఘం ఎక్కుతావా? భద్రం, దేవుడు న్యాయవంతుడు, దేవుడే నీ లోపల హృదయాన్ని చూస్తున్నారు. నీ ప్రవర్తన దిద్దుకో, నీ జీవితాన్ని దిద్దుకో. అయితే ప్రియులారా,
మోషే గారు ప్రార్థించారు కాపరి లేని గొర్రెలు. మోషే గారు కొడుకునే దేవుడు ఏర్పాటు చేయాలి గెర్షోముని. లేకపోతే అహరోను కొడుకులు ఉన్నారు వాళ్ళు పెట్టాలి, మోషే బంధువులు ఉన్నారు వాళ్ళు పెట్టాలి. కానీ దేవుడు అంటున్నారు, ఇదిగో నువ్వు కుమారుడైనటువంటి యెహోషువ తల మీద చేతులు పెట్టు, అతడు ఆత్మను పొందినవాడు. బోలో యేసు మహారాజుకు. ఇశ్రాయేలీయులకు అతనే సైన్యాధిపతి. ఈ రోజున దేవుని సాన్నిధ్యములోనికి వచ్చి నీవే అనేక మందిని యేసులోకి నడిపించేవానిగా, అనేక మంది విశ్వాసుల్ని నడిపించే వ్యక్తిగానే ఉండాలి, పాడు చేసే వ్యక్తిగా కాదు. ఇక నాలుగవదిగా చూస్తే యెహోషువ ఆశీర్వదించబడిన వాడు అనగా దైవ దీవెన పొందాడు. యెహోషువ గ్రంథములో 1వ అధ్యాయములో 3వ వచనములో నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అలాగే 5వ వచనములో నువ్వు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకపోవును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును, నిన్ను విడువనో నిన్ను ఎడబాయనో నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుమో, వారికి ఇచ్చిదని నేను వారి పితరులతో ప్రమాణము చేసి నీ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడిని మోషేనికి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. బోలో యేసు మహారాజుకు. దేవుడే దీవిస్తున్నారు యెహోషువని. బైబిల్లో దేవుని దీవెని పొందిన వారి యొక్క జాబితా చూస్తాం. అబ్రహామును దేవుడు దీవించారు, మోషేను దేవుడు దీవించారు, యెహోషువను దేవుడు దీవించారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తు నందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. బోలో యేసు మహారాజుకు. ఆనాడు యెహోషువ ఆశీర్వాదించబడ్డాడు. ఈ రోజున యేసుని బట్టి మనందరం ఆశీర్వదించబడ్డాం. ఈవేళ ఆశీర్వాదం ఎవరికి లేదంటే యేసు నమ్మని వాడికి లేదు. ఆశీర్వాదాలు 2 రకాలు. ఒకటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, రెండోది శరీర సంబంధమైన ఆశీర్వాదం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలు ప్రతి అవసరము తీర్చును. డబ్బు లేదా దేవుని అడుగు. వ్యాపారం సరిగ్గా జరగట్లేదా యేసునామములు అడుగు. అవిశ్వాసంగా అడుక్కో, జరగదని అడుక్కో, నెరవేరదని అడుక్కో. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే లేనిది ఉందని నమ్మాలి, ఉన్నది లేదని నమ్మాలి. నీకు కష్టం ఉంది, కష్టం లేదు అని నమ్మేయాలి. నీకు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఉందని నమ్మాలి. 5వదిగా తెలియచేసే మాట ఏమిటంటే ధైర్యశాలి. ఈ యెహోషువ భయపడే వ్యక్తి కాదు, పరిస్థితులకే వెనుకాడే వ్యక్తి కాదు. 12 మందిని పంపిస్తే మిగిలిన వాళ్ళందరూ భయపడ్డారు. యెహోషువ గాని కాలేబు గాని భయపడలేదు. సంఖ్యాకాండములో 13వ అధ్యాయములో 32వ వచనములో మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. ప్రియులారా, వెళ్ళిన వాళ్ళు ఏం తెచ్చారో చెడ్డ సమాచారం తెచ్చారు.
సంఖ్యాకాండ 14వ అధ్యాయం 36వ వచనములో వ్రాయబడిన మాట మనము ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు అనగా దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయి వేగు చూడటాకెళ్ళిన వాళ్ళే చెడ్డ సమాచారం తెచ్చారు. కానీ గమనించే మాట ఏమిటంటే యెహోషువ కాలేబులు మాత్రం మంచి సమాచారం తెచ్చారు. 6వ వచనం నుండి మనము చూస్తే అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుని యెహోషువాయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజములో మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశం, యెహోవా మన యందు ఆనందించినలా ఆ దేశములో మనం చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడని ధైర్యశాలి. భయం లేదు వీళ్ళకి, ఆ దేశాన్నే దేవుడే మనకిస్తారు. భయమతో చెబుతున్నారు సమాజానికి, దేవుడు మన పక్షంగా ఉంటారు, వారి మీద విజయం ఇస్తారు. ఈ రోజున చాలా మంది ఏమిటంటే భయం, ధైర్యం ఉండదు. బైబిల్లో ఉండేటువంటి పౌలు గారిలో ధైర్యం, పేతురు గారిలో ధైర్యం, శిష్యుల్లో ధైర్యం, శెబ్బల్లో ధైర్యం, వేల మందిగా ఉంది. మీ తెలియజేసే మాట ఏమిటంటే ధైర్యంగా ఉండు, నీ అప్పుల బాధల నుండి దేవుడిని విడిపిస్తారు, నిన్ను దేవుడు ఓ ప్రార్థనా పరునిగా చేస్తారు, నీ కుటుంబంలో సంఘములో నిన్నే ఓ బలమైన వ్యక్తిగా చేస్తారు, సాక్షిగా చేస్తారు, పనికిరాని నిన్ను పనికొచ్చేటట్టుగా చేస్తారు. నువ్వు ధైర్యంగా ఉండాలి. నిర్గమకాండములో 17వ అధ్యాయములో 10వ వచనములో యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధము చేశాను. 13వ వచనములో యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అంటే గమనించేటువంటి మాట ఏమిటంటే యెహోషువ జయశాలి, యుద్ధములో ఓడిపోయే వ్యక్తి కాదు. ఈ రోజున గమనించే మాట ఏమిటంటే మనము పాపముతో యుద్ధము చేసి గెలవాలి. పాపముతో యుద్ధం, లోకముతో యుద్ధం, శరీరాశతో యుద్ధం, నేత్రాశతో యుద్ధం, జీవపు డంబముతో యుద్ధం, వాటి మీద గెలుపొందాలి. ఇక 7వదిగా ఏమిటంటే విశ్వాస వీరుడు. దైవజనుడు దేవదాసయ్య గారు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయానికి పెట్టిన పేరేమిటంటే విశ్వాస యోధులు. విశ్వాసములో యోధులుగా, వీరులుగా కనబడిన అధ్యాయం. ఏమంటాడు? ఆ యొక్క ఎరుకో ప్రాంతంలో ఉన్నవారే మనకు ఆహారం అవుతారు, వాళ్ళ మీదే దేవుడే జయమిస్తారు. అంటే జరగకముందే జరిగిపోయినట్లుగా మాట్లాడుతున్నాడు. విశ్వాసం, మనము నమ్మిన దేవుడు గొప్ప దేవుడు కనుక జయమిచ్చేస్తారు. వాళ్ళు ఎత్తుగా ఉన్నారని, బలంగా ఉన్నారని, ఓడిపోతామని చెడ్డ సమాచారం నమ్మకండి. ఆ టైంలోనే యెహోషువని కాలేబుని రాళ్లతో కొట్టి చంపేద్దామనుకునే టైంలో ప్రత్యక్షపు గుడారములో మేఘం వచ్చింది. ఆ మేఘం చూచి ఇక్కడ చెప్పే దాంట్లో నిజముందేమో, అందుకే గుడారములో మేఘం కనిపించిందని చంపడం ఆపు చేశారు. విశ్వాస వీరుడు. గమనించేటువంటి మాట ఏమిటంటే మీరు కూడా విశ్వాసములో వీరుడిగా ఉండాలి. 7 అంశాలు మీలో భద్రం చేసుకోండి.